నచ్చింది చెప్పే స్వేచ్ఛ, నచ్చంది నచ్చలేదని చెప్పే స్వేచ్ఛ. నాకు తెలిసి కూటమి ప్రభుత్వంలో ఆ స్వేచ్ఛ ఉంది. గతంలో లాగా అందరూ నోళ్ళకి జిప్పులు వేసుకుని ఉండే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు నాయకుల్లో వచ్చిన మార్పు ఏమన్నా గమనించారా మీరు? అందుకే బహుశా మీ కాన్ఫిడెన్స్ పులివెందుల్లో కూడా ఎమ్మెల్యే సీటు ఒకవేళ రాజీనామా చేస్తే మీకే కైవసం అవుతుందనే కాన్ఫిడెన్స్ అందువల్ల వచ్చిందా రామగోపాల్ రెడ్డి గారు? మార్పు అనేది కాదండి, ప్రజలలో మార్పు వచ్చిన విషయం మనం స్పష్టంగా గమనిస్తా ఉన్నాం. అంటే నాయకులు అనేది ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే గత 10-15 రామగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు అది చెక్ చేయరా ఒకసారి కెమెరా? ఇప్పుడు గత 10-15 సంవత్సరాలుగా లీడర్లకు ఎవరికి ఓట్లు లేవు సార్. ఇప్పుడు లీడర్లు ఓన్లీ ఆర్గనైజర్స్, కోఆర్డినేటర్స్ మాత్రమే. అంటే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా స్వయంగా ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉంది. మంచి ఏది చెడేది అనే ఒక ఆలోచన చేసే ఉంది. ప్లస్ సామాజిక చురహ పెరిగింది. మీడియా విస్తృతంగా అందరికి కూడా అందుబాటులోకి వచ్చేసింది. ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన గ్రామంలో ఏం జరుగుతుంది, మన నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, మన నాయకుల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడ్డ చేస్తున్నారు అనే దానికన్నా అందరికి కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఇక్కడ జరగాల్సిందంతా ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడము, తమ ఓటు హక్కును తమ స్వేచ్ఛగా వినియోగించుకోవడము, లేకపోతే ఓటు కాకపోతే ఇంకొక ఒక అభిప్రాయం జరిగినప్పుడు, ఒక విషయం జరిగినప్పుడు తమ స్వేచ్ఛగా తమ భావ వ్యక్తీకరణను స్వేచ్ఛగా ప్రకటింపజేయడం అనేది ఇక్కడ ప్రధానమైన అంశాలు. ఇవన్నీ కూడా సక్రమంగా అందరికి కూడా అందుబాటులో ఉన్నప్పుడు ఒక మంచి వ్యక్తిని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తా అంటే అతన్ని సమర్థిస్తారు ప్రజలు, నేను మంచి చేస్తా అంటే నన్ను సమర్థిస్తారు, వెంకటేశ్వరరావు గారు మంచి చేస్తా అంటే సమర్థిస్తారు, రుచి గారు మంచి చేస్తా అంటే సమర్థిస్తారు. కానీ ఆ అవకాశాన్ని ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం అందరికి కూడా కల్పించినప్పుడు ఇవన్నీ కూడా సబలీకృతం అవుతాయి. ఆ దిశగా కూడా ఇంకా మన రాష్ట్రంలో కావడం, భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాలలో ఇంకా కొంత అనాగరిక ప్రజాస్వామ్యం ఉంది. ఆ వాటన్నిటిని కూడా మనం దాదాపు 79 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇంకా స్వేచ్ఛాయుత వాతావరణం భారతదేశంలో లేకపోవడం అనే దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం కానీ లేకుంటే న్యాయస్థానాలు కానీ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. డిబేటబుల్ పాయింట్. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ గత ఏడాదిగా చూస్తే రామగోపాల్ రెడ్డి గారు, ఒకటి ఎన్నికల్లో ఘోర పరాజయము, తర్వాత మీ ప్రభుత్వం మీద ఏదైతే వాళ్ళు కార్యక్రమాలు తీసుకోవాలన్నారో అవన్నీ కూడా ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళకపోవడము, దానికి మినిమం ఒక సిగ్నిఫికెంట్ ఒక ఎక్నాలజ్మెంట్ కూడా రాకపోవడము, ఈలోపు ఎన్నికలు, పరాజయం, పరాభవం, ఇవన్నీ చూసుకుంటే అంటే ఫ్యాన్ పార్టీలో అసలు ఆ ఫ్యాన్ కొంత స్లో అయిపోవడం అయితే ఉంది. కానీ అంటే ఏంటి అక్కడ ఆ పరిస్థితిని మీరు ఎలా అంచనా వేస్తున్నారంట? వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో అధికారం కోసం ఎన్డీఏ కూటమి సూపర్ 6 హామీలు ఇచ్చేసింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అమలు చేయరు, ఏదో ఏరు దాటాక అవన్నీ తప్పదగలేసినట్టు అనే ఒక ఆలోచనతో వాళ్ళ భ్రమంలో జీవించడం జరిగింది. వస్తానే 2-3 నెలల నుంచి సూపర్ 6 హామీలు అమలు చేయండి, ఇది ఈ రోజు చేయలేదు, రేపు చేయలేదు అని చెప్పేసి కనీసం ఏమాత్రం అవగాహన లేకుండా మేము ఏ విధంగా ఇప్పుడు అమ్మఒడి వాళ్ళు ఎప్పుడో అమలు చేశారు, 2020 జనవరిలో అమలు చేశారు. మేము అదే వచ్చే 2024లో అధికారంలోకి వచ్చాం, 2025లో అమలు చేసినాము. ఇవన్నీ కూడా కొంత సమయం తీసుకొని డేటా కూడా కలెక్ట్ చేసుకుంటే దానికి కొంత సమయం కావాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి. ఇప్పటికి అన్ని కూడా దాదాపుగా ఆగస్టు 15వ తారీఖు బస్సు కూడా అన్ని అయిపోయాయి. ఇంకా నిరుద్యోగ వృత్తి ఒకటే ఎక్సర్సైజ్ జరుగుతున్నట్టుంది. అది కానీ అంటే అది కానీ ఇది స్కిల్ సెన్సస్ పైన కూడా డేటా సేకరించడం జరుగుతుంది. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారంటే ప్రభుత్వ కొలువుల్లో ఉండే వాళ్ళు కాబట్టి మిగతా వాళ్ళంతా కూడా నిరుద్యోగులు అనే ఒక వాదన కూడా కొన్ని రాజకీయ పార్టీలు వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ లో పనిచేసే వాళ్ళు, లేకుంటే కనుక టాటా కంపెనీలోని, బిర్లా కంపెనీలో పనిచేసే వాళ్ళని కానీ మనం నిరుద్యోగులుగా మనం వాళ్ళను కౌంట్ చేయలేం కదా సార్. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ప్రైవేటు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకోకుండా, ఇంటి దగ్గర ఖాళీగా వేరే జీవనోపాధి లేకోకుండా ఉండేవాడిని నిరుద్యోగ యువత కానీ యువతి కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డేటా కలెక్ట్ చేయడం అనేది ఒక రోజులోనో అర్ధ రోజులో అది అయ్యే పని కాదు. దాని డేటా కలెక్ట్ చేయడం అనేది కొంత ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా పూర్తవుతుంది. ఈ హామీలన్నీ కూడా మనం అమలు చేయలేరనే ఒక అపోహ వాళ్ళలో ఉండింది. ఇవన్నీ కూడా అమలు కావడంతో వాళ్ళ అంటే నెక్స్ట్ ఇంకా రీజన్ లేదు. మా మీద చేయాల్సింది రీజన్ ఏముంది, ఇంకా ఇంకోటి చేయాలి. సోషల్ మీడియా ద్వారా అమరావతిలో వర్షాలు పడుతుంటే వర్షాలు పులివెందులు వచ్చినప్పుడు కానీ రోడ్ల మీద నీళ్లు పడతాయి. అంటే పులివెందులు ప్రపంచంలో గొప్ప గొప్ప నీళ్లు వస్తాయి.
ఇప్పుడు మా గ్రామాలకు పోయేటప్పుడు కానీ కొన్నిసార్లు లో లెవెల్ కాజువేలు ఉంటే గ్రామాల లో లెవెల్